అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 345 మన్నించవా ప్రియా. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి బయలుదేరిన హాస్ని దారిలో కనిపించిన మెడికల్ షాప్ దగ్గర ఆగి బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకొని వేసుకుంటున్న సమయంలో ఆమెను అడ్డగించాడు విరాట్. ఆమె కనీసం తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా అలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహించిన విరాట్ ఆమెను నిలదీశాడు. అందుకు హాస్ని చెప్పిన సమాధానం విన్న విరాట్ మనసు ముక్కలైపోయింది. నాకు చెప్పకుండా పిల్స్ వేసుకున్నదే కాకుండా పిల్లలు కావాలంటే నన్ను వేరొకరితో స్పెండ్ చేయమని చెప్తూ ఉంటే తనకు నా మీద ప్రేమ లేదా, నాతో సంబంధం అంత భారంగా అనిపిస్తోందా అని బాధగా అనుకున్నాడు. ఇంకొక్క క్షణం కూడా ఆమె ముందు ఉండలేక కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళడం చూసిన హాస్ని మనసు భారంగా మారిపోయింది. నన్ను క్షమించండి విరాట్ గారు, మీ బాధ అర్థమవుతోంది. కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా కోసం మీ కోరికలు చంపుకోకూడదని అలా చెప్పానని, కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. అయినా మనకి ఇద్దరు పిల్లలు ఉండగా మరొకరి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని దిగులుగా అనుకుంటూ ఆమె కూడా కారు దిగా తన దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసి కూడా పట్టనట్లు సైలెంట్గా ఉన్న అతన్ని చూసి, ఇప్పుడు మీరు కోపంలో ఉన్నారు విరాట్ గారు, అందుకే నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే నా ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అని చెప్పింది. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన మధ్య దూరం పెరిగే పనులే ఎందుకు చేస్తున్నావు హాస్ని? ఒక్కసారి కూడా నేను ఏం కోరుకుంటున్నాను, నేను ఏం ఆశిస్తున్నానని ఆలోచించవా? ప్రతిదీ నీకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప నేనేమనుకుంటున్నాను నీకు అక్కర్లేదా? నీ కోసం, నీ ప్రేమ కోసం నా అస్తిత్వాన్ని వదులుకొని పిచ్చి వల్ల తిరుగుతున్నందుకు నేను అంత లోకువయ్యానా? నీ దృష్టిలో నాకంటూ ఎలాంటి విలువ లేదా అని ఆవేదనగా ప్రశ్నించాడు విరాట్. ఆ మాటకి ఒక్కసారిగా ఆమెలోని రోషం పొడుచుకొచ్చి, మన మధ్య దూరం పెంచింది నేను కాదు, మీరు. ప్రతిసారి మీకు నచ్చినట్లు చేసుకుంటూ పోయేవారు తప్ప ఒక్కసారి కూడా నా ఫీలింగ్స్ గురించి ఆలోచించలేదు. అన్నీ మీకు నచ్చినట్టే జరగాలి. నా ఇష్టాలతో మీకు ఎలాంటి సంబంధం లేదు. మీ వల్ల, మీ వాళ్ళ వల్ల నేను ఎంతగా నష్టపోయాను, ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. అందుకే అలాంటి జీవితం వద్దనుకొని ఇంత దూరం వచ్చేస్తే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేశారు. నా జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలని మీకు నచ్చినట్లు చేస్తున్నారు. ఎంతసేపు కీలుబొమ్మలాగా మీరు చెప్పినట్లు ఆడుతున్న తప్ప నాకంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా పోయింది. ఇప్పటి వరకు నా జీవితాన్ని శాసించింది చాలు. ఇక మీదట అలా జరగడానికి నేను ఒప్పుకోను. మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. దయచేసి నన్ను వదిలేయండి అని గట్టిగా అరిచింది. ఆమె మాటలకి నిర్ఘాంతపోయిన విరాట్, నాతో లైఫ్ నీకంత భారంగా ఉంటే ఇప్పుడే, ఈ క్షణమే నన్ను వదిలేసి వెళ్ళొచ్చు అని లోపల పొంగుతున్న బాధను పంటి కింద నొక్కిపెట్టి చెప్పాడు. అయితే ఆవేశంలో ఉన్న హాస్నికి ఆ మాట మరింత హట్టింగ్గా అనిపించడంతో ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వేగంగా తన కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తుందని ఆశించిన అతనికి ఆమె నుండి అలాంటిదేమీ ఎదురు కాకపోవడంతో మరింత నిరాశకు లోనయ్యాడు. అప్పటి వరకు బలవంతంగా బాధను కంట్రోల్ చేసుకున్న అతను కళ్ళల్లో పొంగుతున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చాడు. తన తండ్రి మరణం తర్వాత కూడా కన్నీళ్లు పెట్టించలేని రాతి హృదయాన్ని ఒక అమ్మాయి ప్రేమ కలిగించి పిచ్చివాడిని చేసింది. ఒకప్పుడు ఎలాంటి ఎమోషన్ లేని అతని మనసు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కారణంగా శూన్యంలాగా మారిపోయింది. ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక మౌనంగా వెళ్ళిపోయాడు విరాట్. హాస్ని ఇల్లు. విరాట్తో కోపంగా మాట్లాడి ఇంటికి వచ్చిన హాస్నికి పిల్లలిద్దరూ గుమ్మంలోనే ఎదురయ్యారు. అప్పటి వరకు ఉన్న చిరాకు మొత్తం ఆ ఇద్దరి ముద్దు ముఖాలు చూడటంతోనే పోయాయి. ఆమె మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి, ఈరోజు నా బంగారు తల్లులు ఇద్దరు ఏం చేశారు అని ప్రేమగా అడిగింది. దాంతో ఉదయం నుండి తామిద్దరు చేస్తున్న పనులను అక్షరం పొల్లుపోకుండా చెప్పారు రిషి ఖుషి. అలాగే వాళ్ళిద్దరూ వేసిన డ్రాయింగ్స్ తీసుకొచ్చి ఆమెకు చూపించడంతో ఇద్దరిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తానని చెప్పింది హాస్ని. ఆ మాటకి తల్లి వైపు అయోమయంగా చూస్తూ, ఆల్రెడీ నాన్న కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పంపించారు కదా, మళ్ళీ నువ్వు ఆర్డర్ చేయడం ఎందుకు అని అడిగింది ఖుషి. అవును మమ్మీ, బయటికి వెళ్ళే ముందు నాన్న మన ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ దాస్ అంకుల్తో తెప్పించి మిమ్మల్ని పికప్ చేసుకొని వస్తారని చెప్పారు. మీ దగ్గరికి రాలేదా అని అడిగాడు రిషి. అంటే ఆయనకేదో ముఖ్యమైన పని ఉందంట, అందుకే ఊరికి వెళ్ళిపోయారు. ఆ తొందరలో ఫుడ్ తెప్పించిన సంగతి నాకు చెప్పలేదు. మీకేం కావాలో చెప్పండి, అవి చల్లారిపోయి ఉంటాయి. మీకేం కావాలో క్షణాల్లో చేసి పెడతాను అని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది హాస్ని. నీకంటే నాన్న అంటే చాలా బాగుంటుంది. ఆ ఫుడ్ తినడం అలవాటు అయిపోయిన తర్వాత మీరు చేసినంత టేస్టీగా అనిపించడం లేదు అని చెప్పిన ఖుషి వైపు కోపంగా చూస్తూ, ఈ మధ్యన నీకు వాగుడు బాగా ఎక్కువైపోయింది.
అడ్డమైన వంకలు చెప్పకుండా నోరు మూసుకొని నేను పెట్టింది తిను అని గట్టిగా అరిచింది హాస్ని. ఆమె అరుపుకి బెదిరిపోయిన ఖుషి గట్టిగా ఏడవడం మొదలుపెట్టడంతో తనను సముదాయించేసరికి హాస్నికి తల ప్రాణం తోకకు వచ్చింది. కాసేపటి తర్వాత కిచెన్లోకి వెళ్ళిన ఆమెకు అన్ని రకాల వెజిటేబుల్స్ కనిపించడంతో పిల్లలకి ఇష్టమని పులావ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. ఒక అరగంటకి పులావ్తో పాటు కూర్మా కూడా ప్రిపేర్ చేసి వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలిద్దరికీ తినిపించింది. ఆమె పెట్టిందంతా తింటున్న ఖుషి, నువ్వు చేసిన పులావ్ బాగుంది డాడీ, కానీ నాన్న చేసినంత టేస్టీగా లేదు. నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పటి వరకు ఆయన ఎందుకు రాలేదు అని దిగులుగా అడిగింది. ఆ సమాధానం తనకు కూడా కావాలన్న ఉద్దేశంతో తల్లి వైపు ఆశగా చూశాడు రిషి. ఆ ప్రశ్నకు ఒక్క క్షణం సైలెంట్ అయిపోయిన హాస్ని, ఒక ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళారు కదా, అది పూర్తవగానే వస్తారు అని చెప్పి ఇద్దరిని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి కాసేపు చల్లగాలికి తిప్పింది. ఆ సమయంలో కూడా కూతురు నోటి నుండి మాటి మాటికి విరాట్ పేరు వినిపిస్తుండటంతో ఒక్కసారిగా హాస్ని మనసు దిగులుగా మారిపోయింది. ఎక్కడున్నారు విరాట్ గారు? మీరు చాలా తక్కువ టైంలో పిల్లలతో బాగా అటాచ్మెంట్స్ పెంచుకున్నారు. అందుకే నేనున్నా కూడా మీ గురించి అడుగుతున్నారు. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో అని బాధగా అనుకుంది. కాసేపటి తర్వాత పిల్లలను కిందకు తీసుకెళ్లి గదిలో కథలు చెబుతూ పడుకోబెట్టింది. ఇద్దరు పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చిన ఆమెకు విరాట్ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఈ పాటికే విరాట్ గారు హైదరాబాద్ చేరుకొని ఉంటారు కదా. పాపం, నా మాటలకి బాగా హర్ట్ అయినట్లున్నారు. సాయంత్రం ఆయన మీద కోపంలో ఏదేదో అనేసాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే చాలా గిల్టీగా ఉంది. నా ఉద్దేశం ఏమిటో ఆయనకు అర్థమయ్యేలా కాస్త నిదానంగా చెప్పి ఉంటే బాగుండేది. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేశాను. కనీసం ఆయన మాటలు కూడా సరిగ్గా వినలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో అని బాధగా అనుకుంది. హాస్ని బయటకు వెళ్ళిన తర్వాత తల్లి వెళ్ళిపోవడం చూసిన పిల్లలిద్దరూ ఒకరినొకరు దిగులుగా చూసుకున్నారు. అన్నయ్య ఎప్పుడూ మనతోనే ఉంటారని ప్రామిస్ చేసిన నాన్న ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు? ఇంకెప్పుడు మన దగ్గరికి రారా? మమ్మీతో గొడవ ఏమైనా జరిగిందా అని ఏడుపు ముఖం పెట్టింది ఖుషి. చెల్లెలి కళ్ళల్లో బాధ చూసిన రిషికి కూడా ఏడుపు వచ్చింది. దాంతో వెంటనే కింద ఉన్న చెల్లిని బెడ్ మీదకు తీసుకొచ్చి ఆమె పక్కన పడుకొని, నువ్వు ఏడుపు ఖుషి, నాన్న మన దగ్గరికి తప్పకుండా వస్తాడు అని ఆమె కళ్ళు తుడిచి జోకొట్టాడు. కాసేపటికి పిల్లలిద్దరూ విరాట్ని తలుచుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. విరాట్ గురించిన ఆలోచనలో మునిగిపోయిన ఆమెకు గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా నిద్ర పట్టలేదు. ఎక్కడ చూసినా అతని జ్ఞాపకాలే ఆమెను వెంటాడుతూ ఉంటే 10 నిమిషాలు కూడా ఉండలేకపోయింది. రాత్రంతా అతని కౌగిల్లో ఒదిగిపోయే ఆమెకు అతని స్పర్శ దొరకగా ప్రాణం అల్లాడిపోయింది. ఇక లాభం లేదని పిల్లల వంక పెట్టుకొని అతనికి కాల్ చేసింది. అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినిపించడంతో ఆమెలో తెలియకుండానే టెన్షన్ మొదలైంది. గాడ్, ఇది జస్ట్ ఒక ఫోన్ కాల్, ఆ మాత్రం దానికి నా చేతులు ఎందుకు చెమటలు పడుతున్నాయి అని ఆశ్చర్యంగా అనుకుంది. ఎంతసేపటికి కాల్ అటెండ్ చేయకపోవడంతో ఆయన నా మాటలను సీరియస్గా తీసుకున్నారా? హైదరాబాద్ వెళ్ళిన వెంటనే నిజంగానే మరొకరిని చూసుకుంటారా అని అనుకోగానే ఎవరో ఆమె గుండెల్లో బలంగా కత్తి దించినట్లుగా బాధగా అనిపించింది. ఇలా జరగడానికి వీల్లేదు. ఆయన పక్కన నేను తప్ప మరొకరు ఉండడానికి వీల్లేదు. విరాట్ గారు కేవలం నాకు మాత్రమే సొంతం అని తనకు తానే గట్టిగా చెప్పుకుంది హాస్ని. ఇంకొక సెకండ్లో కాల్ కట్ అయిపోతుందనుకున్న సమయంలో లిఫ్ట్ చేసిన విరాట్ మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అతను నోరు విప్పి చెప్పకపోయినా అతని ఉద్దేశం ఏమిటో గ్రహించిన హాస్ని ముందుగానే మాట్లాడుతూ, ఎలా ఉన్నారు విరాట్ గారు? ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళిపోయారా అని బాధగా అడిగింది. నా విషయంలో నీకు పట్టింపు కూడా ఉందా అని అడిగిన అతని ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది హాస్ని. కానీ నిశ్శబ్దంగా ఉంటే సమస్యకు పరిష్కారం దొరకదని అర్థమైన హాస్ని ఫైనల్గా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, మీరు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారా అని మరొకసారి అడిగింది. అప్పుడు కూడా అతని నుండి సమాధానం రాకపోవడంతో నిస్సహాయంగా ఫీల్ అయిన హాస్ని, ప్లీజ్ విరాట్ గారు, మీరు సైలెంట్గా ఉంటే అస్సలు బాగోలేదు, నాతో ఎప్పట్లా నార్మల్గా మాట్లాడండి అని రిక్వెస్ట్ చేసింది. అలాంటిదేం లేదు, నేను కాల్ కట్ చేస్తున్నాను అని చెప్పిన అతన్ని ఒక్క క్షణం ఆగమని చెప్పి, మీరు ముంబైలోనే ఉంటే డిన్నర్ చేయడానికి రండి అని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు టైం ఎంత అయింది అని అతను అడిగిన ప్రశ్నకు గడియారం చూసిన హాస్ని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దేవుడా, సమయం రాత్రి 11 అయితే ఆయనను డిన్నర్కి రమ్మని పిలుస్తున్నాను. ఇదంతా ఒక సాకు మాత్రమేనని ఆయనకు అర్థమైతే నా పరిస్థితి ఏంటి? ఆయన ముందు నా పరిస్థితి ఎంత చండాలంగా ఉంటుంది అని తనను తానే తిట్టుకుంది. ఈ టైంలో డిన్నర్ చేసే అలవాటు నాకు లేదు. ఇక మాట్లాడడానికి ఏమీ లేకపోతే కాల్ కట్ చేస్తున్నాను అని చెప్పిన అతన్ని ఆపి, మీకోసం మన పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు.
వెంటనే ఇక్కడికి బయలుదేరి రాగలరా అని ఆశగా అడిగింది. అంటే పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి కాల్ చేశా, లేదంటే పట్టించుకునే దానివే కాదు కదా అని అడిగిన విరాట్ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది. అలాంటిది ఏం లేదు విరాట్ గారు, పిల్లలు మాత్రమే కాదు, నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను కాబట్టే నేను కాల్ చేశాను. నిజంగానే హైదరాబాద్కి వెళ్ళిపోయారా అని అడిగింది హాస్ని. ఆ ప్రశ్నకు ఒక్క క్షణం భారంగా ఊపిరి పీల్చుకొని నేను కింద లాన్లో ఉన్నాను అని చెప్పాడు విరాట్. వాట్ అని అరుస్తూ ఒక్కసారిగా కిందికి పరిగెత్తిన హాస్ని నేరుగా లాన్లోకి వెళ్ళేసరికి ఒక మూలన ఉన్న బెంచ్ మీద కూర్చొని కనిపించాడు విరాట్. అతన్ని చూడటంతోనే ఆమె గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. ఒక పక్క అతను కళ్ళెదురుగా ఉన్నాడన్న సంతోషం, మరొక పక్క ఆలోచన నడుమ శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కూర్చున్న అతని పరిస్థితికి బాధ ఆమెకు ఏకకాలంలో చుట్టుముట్టాయి. కాస్త దూరం నుండి అతన్ని పిలిచినా ఆమెకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కంగారుగా దగ్గరికి వెళ్ళి అతని భుజం పట్టుకొని కదిలిపింది. ఆమె స్పర్శ తెలుస్తున్నా కూడా కనీసం తల తిప్పి చూడాలని అతనికి కనిపించలేదు. అక్కడే కూర్చున్న చోటు నుండి కదలకుండా అక్కడే ఉండిపోయాడు విరాట్. అతను చూసి ఒక నిట్టూర్పు విడిచి, మీరు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నారు, లోపలికి వెళ్దాం రండి అని పిలిచింది హాస్ని. ఆ మాటకి తల తిప్పి, నన్ను మరొక ఆడదాని దగ్గరికి వెళ్ళమని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు లోపలికి రమ్మని పిలుస్తున్నావు అని ముఖం మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అడిగాడు. ఆ మాటకి అతని వైపు దీనంగా చూస్తూ, ఎందుకు స్వామి ఈయనకి ఇంత మెమరీ పవర్ ఇచ్చా, పనికొచ్చే విషయాలను పట్టించుకోరు కానీ పనికిరాని పాగా ప్రతీకారాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకొని నన్ను సాధించడానికి రెడీగా ఉంటారు అని మనసులోనే తిట్టుకుంటూ అతనికి సమాధానం చెప్పడానికి సిద్ధపడింది. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి విరాట్ గారు, ప్రస్తుతం నేనున్న పరిస్థితికి పిల్లలు కండం చాలా కష్టం, నా ఉద్యోగం అందుకు సహకరించదు, పైగా మన ఇద్దరి మధ్య పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పడేసి పిల్లల కోసం ఆరాటపడడం ఎంతవరకు సమంజసం? పోనీ మనకు అసలు పిల్లలే లేకపోతే ఆలోచన చేసినా అర్థం ఉంది, మనకు ఆల్రెడీ ఇద్దరు ఉండగా మూడో వాళ్ళ కోసం ఎదురు చూడడం అవసరమా? వాళ్ళిద్దరిని జాగ్రత్తగా పెంచి సరైన జీవితం ఇస్తే సరిపోలేదా? ఒక్కసారి ఆలోచించండి అని బాధగా అతని కళ్ళల్లోకి చూసింది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత నోరు విప్పిన విరాట్, నేను ఆ విషయంలో నీ మీద కోపంగా ఉన్నానని అనుకుంటున్నావా అని ఆమెను ప్రశ్నించాడు. హా, అందుకు కాకపోతే మరి ఎందుకు కోపంగా ఉన్నారు అని అడుగుతూనే అతన్ని చూసిన ఆమెకు అతనిచ్చిన ఉచిత సలహా గుర్తుకొచ్చి అసహనంగా తలకొట్టుకుంది. మీతో ఆ విధంగా మాట్లాడి మీ మనసును హర్ట్ చేసినందుకు నన్ను క్షమించండి విరాట్ గారు, మీరు పిల్లల్ని కండం గురించి ఆలోచిస్తున్నారన్న ఉద్దేశంతో కోపంలో అలా మాట్లాడేశాను, ఇంకొకసారి అలాంటి తప్పు రిపీట్ అవ్వదు, ప్లీజ్ వదిలేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఆ మాటకి మరింత కోపంగా మారిన అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ గమనించిన హాస్ని అయోమయానికి లోనైంది. అయ్యో ఏంటండి ఈ గోల్రా స్వామి, ఈయనకి కోపానికి కారణం కూడా అర్థమయ్యే చావడం లేదు, అసలు విషయం ఎలా తెలుసుకోవాలి అని తీవ్రమైన ఆలోచనలతో మునిగిన ఆమె అకస్మాత్తుగా అతను చేసిన పనికి భయభ్రాంతులకు లోనైంది. ఇంతకీ విరాట్ కోపానికి కారణం ఏంటి? ఆ విషయం హాస్ని తెలుసుకుంటుందా? ఆమె ఎందుకు భయపడింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.